సూపర్ స్పైసీ. ఇలా టాపు బాటము రెండు కలిపి 299. మన గెస్ట్ని కలవడానికి అయితే ఆ గెస్ట్ ఎవరో కాదు, నవీన్ యూత్ బ్రో. హలో ఇక్కడ పోలేదు అన్న, కింద తీయన్న, కింద తీసిపోవాలి బాత్రూమ్. మాలిక్ थोड़ा सा पानी नहीं आ रहा है. నా రూమ్ నెంబర్ ఇప్పుడే మొదలైంది, ఇంకా అయిపోయింది ఇంకా మాకు. సో హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన గన్ సౌండ్ ఇచ్చేసాను, ఇంకా ఎత్తేసుకున్నాయండి. ఈ రోజు అయితే సండే, ఫ్యామిలీ టైం. షైనాజ్ హాయ్ చెప్పు అందరికి. ఇట్రా కనపట్టలేదు అని చెప్పని అడుగుతున్నా. హాయ్ చెప్పు అందరికి. హాయ్ అందరికి. హాయ్ అందరికి. ఎలా ఉన్నారు చెప్పు. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నన్ను అడుగుతున్నారు కదా. ఇప్పుడైతే మనం సండే కాబట్టి ఫ్యామిలీతో బయటకు వెళ్తున్నా. చూద్దాం ఎక్కడికి వెళ్తాం ఏంటో, వెళ్ళే దారిలో చెప్తాను నేను. షాహిద్ ఎలా ఉన్నాడు కమెంట్ చేయండి. మర్చిపోయా, షాహిద్కి బట్టలు కొనడానికి అయితే వెళ్ళాలి మనం. ఈ సబ్వే అయితే మన గురునానక్ కాలనీలో కొత్తగా ఓపెన్ చేశారు. కరెక్ట్గా మన ఎన్ఎస్సి కళ్యాణ మండపం ఉంటుంది కదా, గురునానక్ కాలనీ ఆ దగ్గరలోనే ఉంది. షైనాజ్ ఫస్ట్ టైం సబ్వే ట్రై చేస్తా అండి, అందుకోసమే తీసుకుంటా అని చెప్పి తీసుకొచ్చా. ట్రై చేపిద్దాం. అసలు చూడండి, ఆ బొక్కలోకి వెళ్ళిపోయి ఇరుక్కుపోయి, బయటికి రా షాహి, అలా చేయమాక, దా బయటకు వచ్చి. మన సబ్వే అయితే రెడీ చేస్తాం. ఆనియన్స్ వేయండి, ఆనియన్స్ అండ్ లెత్యూస్ చాలు. చికెన్ చీజ్ ఆమ్లెట్ అయితే చెప్పా. వావ్, అలా ఉంది. చక్కగా 199 రూపీస్లో హెల్దీ ఫుడ్, హ్యాపీ ఫుడ్. నేను మధ్యాహ్నం టైగర్తో వెళ్ళినప్పుడు, టైగర్ వీడియోలో చూస్తే కనుక మేము పౌండ్రీ కర్మల్లాకి వెళ్ళాము. అక్కడ హెవీగా తినేసాను నేను, అందుకోసం ఈరోజు ఏం తినలేను ఇంకా. ఇప్పుడు మేమైతే తీసుకొని బయటకు వచ్చేసాము. చైనా ట్రై చేసి చెప్పు ఎలా ఉందో. ఇది పట్టుకో. షాహీ కోసం అయితే కుక్కీ తీసుకున్నా, బాగా వేడిగా ఉంది షాహీ. తినే అయితే, ఇదిగో తినే ఎలా ఉందో చెప్పు. భలే ఉంది, బయటకు వచ్చేస్తుంది. ఎలా ఉంది? స్పైసీగా ఉందా? ఏది కొంచెం తినిపించు నాకు. సూపర్ స్పైసీ. షాహిద్ గడికి బట్టలు కొనడానికి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడే వచ్చాము విశాల్ మార్ట్కి. అయితే ఏదో ఆఫర్ నడుస్తున్నట్టుంది. షాహిద్ గడికి ప్యాంట్ ఎలా ఉంటుంది అంటారు. ఇప్పుడు వేసుకున్నాడు కదా, అదిగోండి. వీడు వేసుకునే అన్ని మ్యాక్సిమం ఇక్కడే తీసుకుంటా ఉంటాం. అమ్మ, చిన్న చిన్న పిల్లలకు కూడా చైనీస్ కాలర్లో భలే డిజైన్ చేస్తున్నారు. భలే ఉంది షర్ట్. ఇది బాగుంది, ఈ షర్ట్ కూడా బాగుంది. స్ట్రైప్స్ 219 రూపీస్, బాగుంది. నీ తీసుకో షైనాస్. ఏంటి అవి పాపవి, బాబువి కాదు. ఈ పాప వేసుకునేవి వద్దులే, పెట్టే. ఇంకోటి ఏమైనా చూద్దాం. ఈ షర్ట్ కూడా చాలా బాగుంది, 109 రూపీసే. భలే ఉంది షర్ట్, బాగుంది షైనాస్. ఇది తీసుకో, అలాగే రేట్ కూడా తక్కువ ఉంది. ఈ షర్ట్ చూడండి, భలే ఉంది. వెనకాల ప్రింట్ కూడా వచ్చింది. వావ్, హవాయ్. షాహిద్ హవాయ్ షర్ట్ కావాలా? హవాయ్ షర్ట్ కావాలరా? ఏది? ఇది పాప్కార్న్ ఫ్యాబ్రిక్. ఇది పాప్కార్న్ ఫ్యాబ్రిక్ అంటారు. ఇది వద్దులే, ఇది కొంచెం గుచ్చుకుంటుంది. ఇదిగో ఇది తీసుకో, ఇది బాగుంది. నాకు విశాల్ మార్ట్లో బాగా నచ్చేది ఏంటంటే, ఇలా టాపు బాటము రెండు కలిపి 299. మంచి క్వాలిటీ, చాలా బాగుంటుంది. ఇది ఒకటి తీసుకుందాం, బాగుంటుంది షాహిద్ గారికి. మీరేమంటారు? సేమ్ దీనిలాగే ఇది ఒకటి ఉంది. భలే ఉన్నాయి ఇవి, చాలా బాగున్నాయి. క్యూట్గా ఉంటాడు వేస్తే. ప్రింట్ కూడా ఇచ్చారు చూడండి. ఏంటి షాహి అది? కోట్ భలే ఉంది. ఏది చూపించు. దానికి చూడు, చెవులు కూడా వచ్చినాయి. భలే ఉంటుంది అది. ఏది? ఇటు తిప్పు. అది నీ సైజ్ కాదు, సైజ్ చూద్దాం ఆగు. ఏది? భలే ఉంది. షాప్ కొనేద్దాం అమ్మ. షాప్ కొనేద్దాం. ఇలా మనం వర్కౌట్ అవ్వదు కానీ వీళ్ళు మన మాట వినరు. అర్జెంట్గా పాడుకోవాలి. ఈ టీషర్ట్స్ చూడండి, గర్ల్స్కి 4 to 6 100 రూపీస్ ఉంది. బాగుంది. ఈ ప్యాంట్ దీనికి పేరింగ్ బాగుంటుంది. ఇది ఒక పేరు తీసుకున్నాం, బాగుంటుంది షాహీకి కదా. షాహీ ఏంటి తెగ సర్చింగ్ చేసేస్తున్నావు? పెన్సిల్సా? ఒక్క రోజన్నా రాసావా సార్?
ఒక్క రోజున రాసావా షాహి ఆ పెన్సిల్తో? రాయవు మరెందుకు నీకు? దా వెళ్దాం దా మనం. షాహి జామెంట్రీ బాక్స్. అమ్మ ఏంటమ్మా షాహికి జామెంట్రీ బాక్స్ ఇప్పుడు వరకు తనే అనుకున్నా. నా ఇప్పుడు వల్లే. నా వల్ల కాదమ్మా, నేను ఇప్పించలేను. ఇది బాగుంది. కొని నువ్వు కొని, నా వల్ల కాదులే. షాహి ఇది ఎలా ఉంది? ఎన్ని 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 జామెంట్రీ బాక్సులు కొంటుందో అమ్మో. వద్దు వెళ్ళిపోతాం. పెద్ద బొక్క అయితే పెట్టారయ్యా. మాగా అలా ఇలా షాపింగ్ చేయమలేదు కానీ షాహిద్ గడికి ఒక్కడికే కొందాం అని చెప్పి బాగుంది. షాహిద్ గడికి ఒక్కడికే కొందాం అని చెప్పి తీసుకొచ్చారు. షాహికి షైనాజ్ అందరూ తీసుకున్నారు. మా వల్ల కాదు, ఇంకా ఇంటికి అర్జెంటుగా ఇంట్లో దింపేయాలి మిమ్మల్ని. దింపేస్తా ఇంకైతే ఇంటికి వెళ్ళిపోదాం. ఓకే షైనాజ్, నేను గెస్ట్లు వచ్చారు మనకి, ఆ గెస్ట్లను కలిసి వస్తా వెళ్ళి. బాయ్ బాయ్ గాయ్స్. నెక్స్ట్ వ్లాగ్ లో కలుద్దాం. వచ్చాను మన గెస్ట్ ని కలవడానికి. అయితే ఆ గెస్ట్ ఎవరో కాదు, నవీన్ యూత్ గురు. అసలు బ్రో హోటల్ ఏంటి బ్రో? జిఆర్టీ గ్రాండ్. నవీన్ అన్నే ఇందులో రూమ్ తీసాడు మనకి, స్పాన్సరా? నేను ఎందుకంటే అన్ని అన్నా ఇవన్నీ ఒరిజినల్ లేదు లేదు నేను చెప్తాను. దారిలో కనిపించాడు గుచ్చా, వెంటనే గుచ్చి వేసుకొచ్చాడు. మరి చెయ్యేంటి వాసింది? ఇక్కడ ఏం చేసావు మరి? నువ్వు సరిగ్గా కాల్ ముందుకు పెట్టాడు, నువ్వు చూడాలి. సారీ బ్రో ఏమనుకో మాట్లాడు బ్రో. ఎదుగో చెయ్యి చూపించాడు. ఓకే లెట్స్ గో ఇన్సైడ్. లెట్స్ రూమ్ చూపిస్తావు మరి? నాకు రానిస్తారో రానివ్వరో బ్రో? ఈ ఓనరే మీ ఫ్రెండ్ అయినా లోపలికి అయితే వెళ్దాం. జిఆర్టీ గ్రాండ్ హోటల్ చాలా బాగుంటది, ఒకసారి చూపిస్తా లోపల. హోటల్ రూమ్ లోకి అయితే వచ్చాము. అమ్మా 5 స్టార్ గురు. వెనకాల బ్యాక్గ్రౌండ్ గోవా గుర్తు చేసుకోవడానికేగా ఇదంతా. భలే ఉంది అన్నా. అన్నా ఓకే ఓకే ఓకే. నవ్వి నాకు ఎన్ని నొప్పులు వచ్చేస్తున్నాయి బ్రో. చెప్పానా డోంట్ డిస్టర్బ్. ఏమన్నాడు సిరి ఐ కాల్ యూ లెటర్ బాయ్ అని మూసాడు. అలా 4-5 పదాలు ఉంటాయి మాకు ఎప్పుడు ఫోన్ లో కనిపించాయి. అవి ముందు వెనక్కి ముందుకి వాడుతూ ఉంటాం, ఆడైనా నేనైనా. అన్న ఏమన్నా అది సంగతి నాకు ఎదిగి నేను కదా బాగుంది. అసలు అదా గురు మీ ఫ్రెండ్స్ మాత్రం మామూలు ఫ్రెండ్స్ కాదు మీరు. అమ్మా ప్రసాద్ అన్నే ఇవన్నీ అందరు. ఇంకొకళ్ళు నేను పేరు చెప్పను. అమ్మా నువ్వు ఏదన్నా నువ్వు ఎవరితో ఫ్రెండ్ తో వచ్చావంటే నువ్వు చెప్పే పేర్లే గుర్తుండిపోతాయి. అమ్మా క్రేజీ. ఋషికొండ బీచ్. నేను గోవా బీచ్ అనుకున్నా. భలే ఉంది బ్రో. జగనన్న ప్యాలెస్ ఉంటుంది చూడు ఎక్కడైనా. అన్న అదిగో అక్కడ ఉన్నట్టుంది, అదే అనుకుంటా. కొండ ఉండాలి, మర్చిపోయి కొండ నరికేశారు కదా. అబ్బా వర్క్ చేసుకోవడానికి టేబుల్ ఏంటి, దీంట్లో మందు కూడా ఉంది గురు. బో నాకెందుకు? నవీన్ అన్న బాయ్స్ వచ్చారు. ఏ సన్నీ బ్రో ఎలా ఉంది బ్రో? ఏడి బ్రో రూమ్? దీనికన్నా బాబు లాంటి రూములు చూసుంటాడు ఏడి అన్న. ఇదే పెద్ద లెక్క ఏడికి. అంటే 5 స్టార్ హోటల్ మనం ఎప్పుడు. ఆ వ్యూ చూపించండి. మర్చిపోయి బ్రో నిజంగానే ఏంటి బ్రో కరెంట్ స్తంభాలు ఉన్నాయి ఏంటి గురు? లేక్ వ్యూ కాదు అది, లేక్ వ్యూ కాదు, లేక్ వ్యూ. క్రేజీ బ్రో. ఏంది బ్రో? ఫోన్ అన్న వర్క్ చేసుకొని ఇది ఇప్పుడు నాకు అది బిల్ గేట్స్ తో అర్జెంట్ మీటింగ్స్ కూడా ఉంటాయి. మీటింగ్ అన్నావు కదా అమ్మా, ఇప్పుడు నన్ను పచ్చళ్ళు అమ్మడానికి రమ్మంటారు, అలాగే నేను కటింగ్ చేయడానికి రమ్మంటారు.
పంపిస్తాను ఇప్పుడు ఎదిగింది నా బుర్రా. అర్జెంట్ నాకు ఇంకో రూమ్ బుక్ చేయండి, నాకు అర్జెంట్ మీటింగ్స్ ఉన్నాయి, మేము వర్క్ నా వల్ల కాదు. జస్ట్ క్యారీ మామ తెలుగే అర్థం కాదు. ఎందుకు ఇట్లా దొప్పుతున్నాడు పాపం ఫ్రెండ్ని పట్టుకొని. అయ్యా బ్రో, ఏంటి బ్రో ఇలా అవమానిస్తున్నారు? ఫీల్ అవుతానంటే చెప్పు, మాట్లాడడం మానేస్తా ఇప్పుడే. నువ్వు ఎప్పుడో మానేసావురా నాతో మాట్లాడతాం? అన్నా అన్నా, ఇది కరెక్ట్ కాదన్నా, అవమానిస్తున్నారు నిన్ను కావాలని. మామా ఇప్పుడు నిజంగా కామెంట్ లో తిడతాను మామ, చెప్పరా? లేదు లేదు, అవన్నీ కామన్. 15 సంవత్సరాల నుంచి ఫ్రెండ్షిప్ కోసం. ఫ్రెండ్షిప్ కోసం వద్దు. ఫ్రెండ్షిప్ కోసమా? నేను తప్పేం మాట్లాడండి. అంతేనా, అందరూ నన్నే తిప్పించండి రా. బీచ్ కా? అది కూడా వెనకాల ఉందిగా. వాటర్ దాకా ఉప్పుగా ఉన్నాయి, తీగా ఉన్నాయి. ఉప్పు తక్కువ ఎందుకు కొంచెం ఉప్పు కలపడానికి. అన్నా మాట్లాడన్నా. బాగున్నాయి, డ్రైనేజ్ వాసన. వెనకాల లేకి వ్యూ నుంచి వచ్చింది అయ్యి. అంటే ఏం లేదు, నాకు మేము ఆర్కే బీచ్కి వెళ్ళాం. మౌలి, నేను, వలి వెళ్తే అక్కడ ఆర్కే బీచ్ కనబడుతుంది. త్వరగా వెళ్ళాలని ఆతృతం ఉన్నాం. అక్కడ నీ స్పెట్స్ మర్చిపోయి చూసావా? స్పెట్స్ ఏం మర్చిపోలేదు, ఆగే మధ్యలో డిస్టర్బ్ చేస్తాం. ఎక్కడ అనుకుంటున్నాం, కరెక్ట్ గా బస్ స్టాండ్ ఉంటది, లేబై బస్ స్టాండ్ ఒకటి. అక్కడ బస్ స్టాండ్ ఉంటది ఋషికొండలో, నువ్వు చూసే ఉంటావు బస్ స్టాండ్. అవునవును. ఆ పక్కనే డ్రైనేజీ వాటర్ అలాగా సముద్రంలో కలిసిపోతున్నాయి. అబ్బా, నాకు అది చూసి మర్చిపోయింది. అదే సముద్రంలో కలుస్తాయి అనుకో, కానీ మరీ అక్కడ కలిసిపోయేసరికి బాధ అనిపించింది. ఒకసారి ఇటు తిప్పు. అయ్యో బ్రో, ఏం చేస్తున్నారు బ్రో? వస్తున్నాను హైదరాబాద్, విజయవాడ అనగానే ఫోన్ చేయగానే మరి ఒక రోజు ఉంటాను అని చెప్పా. ఎక్కడ ఉంటావు అన్నాడు. నాకేం తెలుసు మావా, అక్కడ బస్ స్టాండ్ దగ్గర ఎక్కడ ఉంటా అన్నా. వచ్చేసరికి కీ తాళం చేతిలో పెట్టి ఇందులో ఉండి అన్నాడు. అన్నా, ఈ రేంజ్ కనబడట్లే. ఈ రేంజ్ చూపించమని. ఓకే అన్న, చూపించాను. ఆ బ్రాండ్ పేరేంటి మావా? గుచ్చి కాదు, గుచ్చి. గూచి. కరెక్ట్. గూచియేనా? గూచి కరెక్ట్. కాదు మావా, ఎంతకాలం గోచి అనుకున్నాను. కంపెనీ ఏమనుకుంటారా? అదే మనం కంపెనీలు పెట్టాం, నువ్వు పెట్టా, నేను ఒక కంపెనీ పెట్టా. అదే మన కంపెనీని ఎవరైనా అంటే మనకి అంత బాధేసి, ఆడికో బాధేసిగా, ఆడికో మనసు ఉంటుంది, ఆడికి పిల్లలు ఉంటారుగా. ఇప్పుడు అంటే గూచి బ్రాండ్ వాడు మన వీడియోలు చూసి బాధపడతాడు. ఏమో చెప్పలేం. అంతేలేమో. బిల్ గేట్స్ నీకు ఫోన్ చేసి రమ్మన్నప్పుడు గూచి బ్రాండ్ వాడు మన వీడియో యాపిల్ బ్యాండ్ నేను ఆల్రెడీ మాట్లాడే, ఈసారి కట్ చేసావు కదా, నువ్వు ఉంచితే పైన టాప్ మాట కలుపు అన్న. వద్దు, నేను కలపను అన్నాడు. సర్లే నీ ఇష్టం అని చెప్పి నేను చెప్పడం వల్ల అది అయింది. తెలుసా? తెలిసింది బ్రో. హలో మాలిక్, కాదు బ్రో, ఇక్కడ పోలేదు బ్రో. అన్న కింద తీయన్నా, కింద తీసిపోవాలి బాత్రూమ్. మాలిక్ थोड़ा सा पानी नहीं आ रहा है. కాదు బ్రో, ఇక్కడ పోయినందుకు బ్రో. ఎవరితో మాట్లాడడానికి బ్రో? అన్న నేను కూడా వస్తాను. ఏమవుతుంది? అన్న పిఏ కొంచెం బయట అన్నా, నేను కావాలని హేళన చేస్తా. మంచోళ్ళకి ఈ మాటలన్నీ పెద్దోళ్ళకి. ఏంటిదన్నా ఇది? దీన్ని ఏమంట, ఏంటిది ఇది అసలు? దీన్ని ఏమంటారు మామా? ఒకసారి ఇదే పని కాదు బ్రో, లోపలికి తీసేసుకోవాలి. అవునా? అంటే మీరంతా ఉన్నారు కదా. వేసుకో మామా. పర్లేదు వేసుకో. బాత్రూంలోకి వెళ్ళి మార్చుకుని వస్తావా? లోపలికి వెళ్ళి మార్చుకుంటే ఇక్కడ చూద్దాం. మార్చుకుని కుర్రోడు ఏదో ఆశపడుతున్నాడు బాబు. తెలుసండి, వస్తాడు, ప్రాబ్లం లేదు, వస్తాడు. అన్నీ ఓపెన్ అయిపోయాడు ఎప్పుడో. నీకు దండం పెడతానే. పుణ్యం కట్టుకుంటా వీడియోలు వద్దు. అయ్యా గోల కరాటే బెల్ట్ ఇచ్చారు. కరాటే బయట బెల్ట్ బ్రో. గురు, ఇది హోటల్ బ్రో, సూట్ నీకు బెల్ట్ నాకు. దాన్ని ఏమంటారో చెప్పలేదు నువ్వు.
షవర్ జెల్ మావా డాక్టర్ కొట్టాను మాత్రం అది కాసేపు ఏమంటారు తెలుసా దుబాయ్ వాళ్ళు వేసుకుంటారు కదా మా దాన్ని ఏమంటారు చెప్పరా మావా తెలుసుకుంటాం బిల్ గేట్స్ ఫోన్ చేయి షవర్ జెల్స్ దాదా ఇది కట్టుకో ఏ సరిగ్గా వేసుకోదాన్ని అలాంటి బెల్ట్ కట్టుకో నా దూరం గంట అన్న ఇలా బయటికి వెళ్ళిపోవచ్చు అన్న. మరింత ఇలాగే అక్కడ ఓ స్విమ్మింగ్ పూల్ ఉందన్నా ఇన్ఫినిటీ. మార్నింగ్ ఆల్రెడీ వేరే వాళ్ళు వస్తాను కదా అపాయింట్మెంట్ బుక్ మర్చిపోయి స్పా కూడా ఉందంట దీని లోపల. ఆ స్పాల్ మనం ఎంజాయ్ చేసి సెలబ్రిటీ మనలో వద్దు ఆల్రెడీ స్విమ్మింగ్ పూల్లోకి నేను అపాయింట్మెంట్ బుక్ చేసి వాట్సాప్ వస్తుంది వాళ్ళు వస్తారు వాళ్ళు వస్తే వాళ్ళతో కొంచెం లైట్గా ఓకే ఇలా అన్న చోట్ల కాఫీయా రిచ్గా ఇచ్చిగా కాఫీ ఏ కాఫీ అంటున్నా కూల్ కాఫీ బ్లూ కాఫీ కోల్డ్ కాఫీ ఎలా చేస్తారు మావా కాఫీ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తారు ఐస్ క్యూబ్స్ చేస్తున్నారు తెలియదు మీకు నిజంగా తెలియదు మావా ఎలా చేస్తారు నువ్వు ఎలా చేస్తారు అన్నావు. కాఫీ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తారా అంటే బ్రో నిజంగా నా వల్ల కాదు ఇంకా. నేను కాసేపు చవట్లు కూడా పట్టేసి మీ దమ్ముకి. ఏ కొంచెం ఏసీ లంచ్ ఏ పిఏ గట్ ఫోన్ చేయి నా వల్ల కాదు నేను కాసేపు ఆపుతాను బాబు. అది నొక్కేస్తున్నారా ఎలా బ్రో బ్రో నొక్కద్దు బ్రో నొక్కద్దు బ్రో. పైకి అది విషయం కాదు ఆహా. చేపించేద్దాం అన్నా నువ్వు నిజంగా జబర్దస్త్ వెళ్ళాల్సిందన్నా. ఆల్రెడీ ఆడియన్స్ అదే ఆడిషన్లు ఇచ్చా అన్నావు కదా. ఇచ్చాం కానీ రమ్మని బతిమాలేశారు ఆ. వెళ్ళన్నాడు తన్నేసాడు అన్న అంటే అక్కడ నైట్ షూట్లు పెడతారు కనబడ్డాను అన్నరా మాట నైట్ షూట్లు పెడతారు ఆడికి అప్ అండ్ డౌన్ చేయడం జర్నీ ఇబ్బంది అవుతుందని అంటున్నా ఆడే మావా అటు చూపించు మావా నేను అసలు అది వాళ్ళే క్రీమ్స్ చెప్తే చూడండి నేను వాడే క్రీమ్సా ఎస్ ఇంగ్లీషు ఫేస్ వాష్ సీసోల్ మాయిశ్చరైజర్ లోటస్ ఎస్పీఎఫ్ 50 లోటస్ ఓకేనా సన్ స్క్రీన్ లోషనా. స్కిన్ లోషన్ నేను నిజంగా లోటస్ అన్నావా లోషన్ అన్నావా ఇదేంటి అదేంటి ఏంటి ఎక్కేస్తున్నావు ఏంటి ఎక్కేస్తున్నావు ఏంటి అంటున్నా కాదు మావా నువ్వు లోటస్ అన్నావా ఎక్కేస్తున్నావు ఏంటి ఏంటి ఇదేంటి ఇదేంటి ఏంట్రా బాబు నువ్వు? నాకు అర్థం కావట్లేదు ఎక్కేస్తున్నావు అలా కాదు మావా లోటస్సా లోషనా లోటస్ లోటస్ అంటే ఫ్లవర్ కంపెనీ కంపెనీయా అదే అడుగు స్పెల్లింగ్ చెప్పు యు నో స్పెల్లింగ్ నువ్వు నువ్వు spelling చెప్తా. చెప్పు చెప్తే నాకేంటి కోట్ తీసేస్తా కోట్ తీసేస్తావు టీ షర్ట్ కూడా తీసేయాలి నా తీసేస్తా ఆ? వద్దు వద్దు టీ-షర్ట్ మరి చెప్తే ఏంటి చెప్పు నేను చెప్తా చెప్పా కదా సిరీస్ యు నో కొట్టేసుకున్నావు డెంటిస్ట్ అయిపోయావు. అయిపోతాం కోట్ తీసేస్తా ఒకటి స్టెథోస్కోప్ ఏదన్నా లైట్ కావాలంటావా స్టెథోస్కోప్ వద్దా పళ్ళ డాక్టర్ స్టెథోస్కోప్ ఓకే ఓకే చదువుకోలేదు ఏం చేయాలి? ఆడు చదువుకోలేదు మా ఆవిడ కూడా చదువుకోలేదు అసలు నేనేం చదివాను చెప్పు నీకే తెలియదు అది మా నిజం చెప్పు మా ఏం చదివా మా నువ్వు ఎంఎస్సి ఫార్మసీ ఆలోచిస్తున్నారు ఏంటి అడిగే తెలియదు చెప్పాను కదా అంటే ఏం చదివో చెప్పాను అన్ని చదివారన్నా లేకపోతే ఏం చదివారని ఆలోచిస్తున్నారు చాలా చదివాను చాలా చదివారు చాలా చదివాను జీవితం చదివాను ఆ, ఇంకా ఆ మాటకి మాటలు లేవు బ్రో. ఎవరి జీవితం బ్రో జీవితాన్ని చదివాడంట ఈడు బ్రో. ఇంకో క్వశ్చన్ వేసాడు చూడండి ఎవరి జీవితం అంట మా ఎక్కడ దొరుకుతుంది మా సబ్జెక్టు అది ఎవరికైనా తగులుతేనే తెలుస్తుంది లెర్నింగ్ సెంటర్ లో సెకండ్ లైబ్రరీలో మాత్రం దొరకదు అమ్మో చాలా చెమటలు పడుతుంది ఏంటి గురు నీకు అమ్మో నా వల్ల కావట్లా మీరు చేసే కామెడీ. ఏసీ ఉంటే చెమటలు పడుతుంది అసలా నవ్వి నవ్వి నా వల్ల కావట్లే అదే అమ్మో. కాదు భయం వేసి గురు చెమటలు పడుతుంది అసలు అయిపోయింది అనుకో మాకు ఎప్పుడో మొదలైంది ఏమైంది? ఇప్పుడే మొదలైంది ఇంకా అయిపోయింది అనుకో మాకు సరైంది అందరినీ ఇంటి దగ్గర దింపేసాగారు. దింపేసి వచ్చేపాటికి టైం అయితే అయిపోయింది. టైగర్తో మాట్లాడతా కాసేపు అక్కడే ఉండిపోయా. సరే లేట్ అవుతుంది 4 అయిపోతుంది కదా అని చెప్పి వచ్చేసా. ఇంకా అందరిని దింపేసి వచ్చేసాను నేనైతే ఇంటికి. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోమాకండి. రేపు ఇంకో వ్లాగ్లో అయితే కలుద్దాం. బాయ్ ఫర్ నౌ.